Good evening friends, welcome back to the channel Campus Student. So NCC స్పెషల్ కేటగిరీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు అండ్ క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సన్స్ వీళ్ళకి సంబంధించిన ఆఫ్లైన్ స్పెషల్ కేటగిరీ డేట్స్ వచ్చినాయి. ఓకేనా? సో మీకు ఆల్రెడీ ఫస్ట్ పేజ్ పెట్టుకోండి. మీరు ఫస్ట్ పేజ్లో మీకు వచ్చిన కాలేజ్ వస్తే వెళ్ళి జాయిన్ అవ్వండి. బట్ మీకు ఫస్ట్ పేజ్లో నచ్చిన కాలేజ్ రాకపోతే మళ్ళీ సెకండ్ పేజ్ పెట్టుకుంటారు కదా. సో సెకండ్ పేజ్ పెట్టుకుంటే సెకండ్ పేజ్లో ఎన్సీసీ సీటు, ఫిజికల్ హ్యాండిక్యాప్ డిజబిలిటీ సీటు అండ్ క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సన్స్ స్పెషల్ కేటగిరీ సీట్స్ ఫిల్ చేస్తారు. సో సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెడితే సెకండ్ పేజ్లో అలాట్ అవుతాయి ఆ సీట్స్. సో సెకండ్ పేజ్లో ఎన్సీసీ, పిహెచ్సి, క్యాప్ సీట్స్ అలాట్ అవుతాయి. దానికోసం ఇప్పుడు వెరిఫికేషన్ చేస్తారు. దానికి సంబంధించిన డేట్స్ వచ్చినాయి. ఎప్పుడు ఎన్సీసీ వాళ్ళు అటెండ్ కావాలి అండ్ ఏ కోర్స్ వాళ్ళు ఎప్పుడు అటెండ్ కావాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ, నెక్స్ట్ వచ్చేసి క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సన్స్. వీళ్ళ ముగ్గురికి మాత్రమే ఉంటుంది, స్పోర్ట్స్ లేదు. ఓకే, ఎన్సీసీ, నెక్స్ట్ పిహెచ్సి, నెక్స్ట్ క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సన్స్, ఈ మూడే ఉన్నాయి. ఈ ముగ్గురు ఏ కోర్స్ వాళ్ళు ఎప్పుడు అటెండ్ కావాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కషన్ చేస్తూ చూడండి. ఓకే, ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ అయిపోతుంది ఆల్రెడీ. మీకు ఇప్పుడు 20 ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు డేట్స్ వచ్చినాయి కదా. ఫస్ట్ పేజ్లో అలాట్మెంట్ అయిపోతుంది. అందులో ఎన్సీసీ ఉండదు, ఏముండదు, నార్మల్గా అలాట్ అవుతుంది. మీకు వస్తే నచ్చితే వెళ్ళి జాయిన్ కాండి. ఓకే, నో ప్రాబ్లం. సెకండ్ పేజ్ పెట్టాలనుకుంటే, ఒకవేళ ఫస్ట్ పేజ్లో నచ్చకపోతే సెకండ్ పేజ్ పెట్టాలనుకుంటే సెకండ్ పేజ్లో ఎన్సీసీ, పిహెచ్సి సీట్స్ ఫిల్అప్ అయిపోతాయి. సో దానికి అక్కడ మీరు ఎలిజిబుల్ కావాలి కదా. అక్కడ ఎన్సీసీ సీట్కి, పిహెచ్సి సీట్కి మీరు ఎలిజిబుల్ కావాలి కాబట్టి మీకు ఇప్పుడు ఎన్సీసీ అండ్ పిహెచ్సి అండ్ క్యాప్కి ఆఫ్లైన్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది. మీరు ఎవరు ఎక్కడున్నా కానీ సిపి గేట్ వాళ్ళు, ఎన్సీసీ వాళ్ళు, పిహెచ్సి వాళ్ళు, క్యాప్ వాళ్ళు ఆఫ్లైన్లో ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి. డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ బిల్డింగ్ ఉంటుంది, సిపి గేట్ ఆఫీసు ఉస్మానియా యూనివర్సిటీ ఇంకా. అక్కడికి వచ్చి మీరు అక్కడ వెరిఫికేషన్ చేసుకొని పోవాలి. అయితే డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ నుంచి ఓకే పాండురంగా రెడ్డి సార్ ఒక నోటీస్ అయితే ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండు. సో దీనికి సంబంధించింది చూడండి క్లారిటీగా. ఈ ఎన్సీసీ వాళ్ళకి, పిహెచ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి, నెక్స్ట్ క్యాప్ వాళ్ళకి, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సన్స్ వాళ్ళకి మూడే ఉంటాయి. ఇందులో స్పోర్ట్స్ అనేది ఉండదు. స్పోర్ట్స్, గేమ్స్ అనేది స్పెషల్ కేటగిరీ కింద కన్సిడర్ చేయరు వీళ్ళు. సో ఇక్కడ మనకి సిపి గేట్లో అయితే నార్మల్గా ఎన్సీసీ, పిహెచ్ అండ్ క్యాప్ మూడే ఉంటాయి. వెన్యూ ఎక్కడ వెరిఫికేషన్ జరుగుతుంది, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అంటే డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. సో మీరు ఉస్మానియా యూనివర్సిటీ వచ్చి డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ బిల్డింగ్కి వెళ్ళాలి. సో ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్ సైడ్లోనే హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది. హెచ్పి పెట్రోల్ బంక్ దాటిన తర్వాత మనకు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ అని ఉంటుంది. అదే సైడ్లో రోడ్కి రైట్ సైడ్లో హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది, ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్ సైడ్. ఓకే, సో అక్కడ బంక్ దాటిన తర్వాత ఉంటుంది డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ బిల్డింగు. మనకి ఎవరైతే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సనల్స్ ఉన్నారో, అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సన్స్ అంటే క్యాప్ అంటారు వీళ్ళు. ఓకే, క్యాప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ అన్ని కోర్సెస్కి సంబంధించిన వాళ్ళు, బోత్ ఆల్ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి కోర్సెస్ అండ్ లైబ్రరీ సైన్స్ కోర్సెస్, ఎంసీజే, ఎంఎస్డబ్ల్యూ, ఎంపెడ్, ఎంఎడ్, మొత్తం ఎంపెడ్ వాళ్ళు, ఎంఎడ్ వాళ్ళు కూడా. ఓకే, ఎంపెడ్ వాళ్ళు, ఎంఎడ్ వాళ్ళు మొత్తం ఎవరైతే క్యాప్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో మీరు సెప్టెంబర్ 22 రోజు వెళ్ళండి. సెప్టెంబర్ 22 రోజు వెళ్ళాలి. వీడియో ఎండ్ వరకు చూడండి, ఏమేమి తీసుకోవాలి అనేది కూడా చెప్తాను. సో సెప్టెంబర్ 22 నాడు మనకు ఆఫ్లైన్లో వెరిఫికేషన్ ఉంటుంది. ఈ వెరిఫికేషన్ ఎందుకు అంటే సెకండ్ పేజ్లో హెల్ప్ అవుతుంది. మీరు సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు, సెకండ్ పేజ్లో సీట్ అలాట్మెంట్ అయినప్పుడు ఇది హెల్ప్ అవుతుంది. ఈ క్యాప్ కేటగిరీ కింద మీరు ఎలిజిబుల్ అవుతారు. క్యాప్ కేటగిరీకి ఉన్న సీటు మీకు వస్తుంది సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్లో. ఇప్పుడు ఫస్ట్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి నార్మల్గానే ఉంటాయి. ఇది నేను ఆల్రెడీ చెప్పేసిన. ఓకే, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు క్యాప్ వాళ్ళకి ఇప్పుడు సెప్టెంబర్ 22 రోజు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ బిల్డింగ్కి వెళ్ళాలి మీరు. ఓకే, నెక్స్ట్ పిహెచ్ వాళ్ళు. ఓకే, పిహెచ్ వాళ్ళు చూసుకుంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ సెప్టెంబర్ 23 రోజు ఉంది. సెప్టెంబర్ 23 రోజు ఆల్ ఎంఏ కోర్సెస్ అండ్ ఎంఎస్సి కోర్సెస్, ఎంకామ్, ఎంటీఎం, ఎంహెచ్ఆర్ఎం, ఎంసీజే, ఎంఎస్డబ్ల్యూ అండ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళు కూడా. ఓకే, ఎంపెడ్ వాళ్ళు, ఎంఎడ్ వాళ్ళు మొత్తం అందరూ ఎవరైతే పిహెచ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో సెప్టెంబర్ 23 రోజు ఉంది. ఓకే, 9:30, 12:30 అని పెట్టారు, కానీ మీరు మార్నింగ్ 9 వరకు అక్కడికి వెళ్ళిపోండి. ఓకే, సో ఈవినింగ్ వరకు జరుగుతూనే ఉంటాయి. టైమింగ్స్ అనేటివి పెట్టినప్పటికీ మీరు అందరికీ అదే రోజు ఉంటుంది. పిహెచ్ ఎవరైతే డిజబిలిటీ ఉందో మనోళ్ళకి, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ సిపి గేట్ రాసిన వాళ్ళు సెకండ్ పేజ్లో పిహెచ్ కేటగిరీకి ఉన్న సీట్స్ అలాట్మెంట్ జరుగుతాయి సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్లో. సో అప్పుడు హెల్ప్ అవుతుంది మీకు, అప్పుడు హెల్ప్ అవుతుంది. సో దానికోసం ఈ ఆఫ్లైన్లో వెరిఫికేషన్ జరుగుతుంది అన్నట్టు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇందులో కూడా క్యాబ్ వాళ్ళలో కూడా ఇంటిగ్రేటెడ్ వాళ్ళు వెళ్ళొచ్చు. ఇంటిగ్రేటెడ్ వాళ్ళవి కూడా మెన్షన్ చేసారు క్యాబ్ వాళ్ళు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఎన్సీసీ వాళ్ళు చాలామంది ఉంటారండి. ఎన్సీసీ వాళ్ళు, అందుకే ఎన్సీసీ వాళ్ళకి 2 days పెడతారు. సెప్టెంబర్ 22 నాడు మనకి క్యాప్ వాళ్ళు వస్తారు, అదే రోజు ఎన్సీసీ వాళ్ళు కూడా వస్తారు. అండ్ సెప్టెంబర్ 23 రోజు పిహెచ్ వాళ్ళు వస్తారు. పిహెచ్ వాళ్ళతో కూడా ఎన్సీసీ వాళ్ళు వస్తారు. సో ఎన్సీసీకి 2 days ఉంటుంది. ఒకటేమో సెప్టెంబర్ 22, ఒకటేమో సెప్టెంబర్ 23. ఎవరెవరు సెప్టెంబర్ 22 రోజు వెళ్ళాలి, ఎవరెవరు సెప్టెంబర్ 23 రోజు వెళ్ళాలి.
సో ఇక్కడ చూసుకుంటే సెప్టెంబర్ 23 నాడు ఎన్సీసీ వాళ్ళు ఎవరు వెళ్ళాలి, ఎంఎస్సి కోర్సెస్, ఎంఎస్సి ఓకే, ఎంఎస్సి సైన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంఎస్సి కోర్సెస్, ఎంకమ్ వాళ్ళు కూడా ఎంకమ్ ఓకే, ఎంకమ్, ఎంటీఎం, ఎంహెచ్ఆర్ఎం ఓన్లీ 4 అన్నట్టు. ఎంఎస్సిలో నువ్వు ఏ కోర్స్ అప్లై చేసినా ఆల్ ఎంఎస్సి కోర్సెస్ అండ్ ఎంకమ్, ఎంహెచ్ఆర్ఎం, ఎంటీఎం ఓకే, వీళ్ళందరూ సెప్టెంబర్ 23 రోజు వెళ్ళాలి ఎన్సీసీ వాళ్ళు మీ వెరిఫికేషన్కి ఆఫ్లైన్లో డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ బిల్డింగ్ ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి ఓకే. మరి సెప్టెంబర్ 22 రోజు రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరిగా, రిమైనింగ్ అంటే ఎవరు, ఎంఏ కోర్సెస్ అప్లై చేసిన వాళ్ళు, లైబ్రరీ సైన్స్ కోర్సెస్ అప్లై చేసిన వాళ్ళు, నెక్స్ట్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం ఎంఎస్డబ్ల్యూ, మళ్ళీ లైబ్రరీ సైన్స్ 1 year కోర్సు, ఎంపెడ్ వాళ్ళు, ఎంఎడ్ వాళ్ళు, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళు, వీళ్ళందరూ సెప్టెంబర్ 22కి వెళ్ళాలి. ఎంఎస్సి కోర్సెస్ ఎంకమ్, ఎంటీఎం, ఎంహెచ్ఆర్ఎం వీళ్ళు సెప్టెంబర్ 23 రోజు వెళ్ళాలి ఓకేనా. ఇది మనకి డేట్స్కి సంబంధించింది, క్లియర్ అయిపోయింది కదా ఓకే. వెన్యూ వచ్చేసి డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీ, ఇది క్లియర్. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూడండి, నోట్ ద క్యాండిడేట్స్ కెన్ ఎక్స్క్లూడింగ్ ఎంఎడ్ అండ్ ఎంపెడ్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ సెకండ్ ఫేజ్. ఇక్కడ సెకండ్ ఫేజ్ అనేది అందరికీ సెకండ్ ఫేజ్, ఎంఎడ్ వాళ్ళకి ఎంపెడ్ వాళ్ళకి అదే ఫస్ట్ ఫేజ్. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఎంఎడ్కి ఎంపెడ్కి వెబ్ ఆప్షన్స్ అనేవి ఉండవు ఓకేనా, ఎందుకంటే వాళ్ళు సెకండ్ ఫేజ్లోనే పెట్టుకుంటారు. రిమైనింగ్ అందరికీ సెకండ్ ఫేజ్. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ నడుస్తుంది కదా, ఇప్పుడు ఎంఎడ్ వాళ్ళకి ఎంపెడ్ వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అనేది ఉండదు, అందుకే వాళ్ళని ఎక్స్క్లూడింగ్ అని పెట్టారు. బట్ మీరు కూడా ఇప్పుడు పిహెచ్, ఎన్సీసీ క్యాప్ అటెండ్ కాండి మీరు ఓకే. స్పెషల్ కేటగిరీ మీకు కూడా అలాట్ అయితే సీట్స్ తర్వాత హెల్ప్ అవుతుంది మీకు ఓకే. సో ద క్యాండిడేట్స్ కెన్ ఎక్సర్సైజ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. సెకండ్ ఫేజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు October 4 తర్వాత సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అవుతాయి, అంటే October 10 వరకు వస్తాయి కావచ్చు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్. అప్పుడు పెట్టుకునేటప్పుడు నార్మల్ మోడ్ ద సేమ్ వెబ్ ఆప్షన్స్ విల్ బీ కన్సిడర్డ్ అట్ స్పెషల్ కేటగిరీ అడ్మిషన్స్ టూ. అంటే మీరు సెకండ్ ఫేజ్లో పెట్టే వెబ్ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో అప్పుడు స్పెషల్ కేటగిరీ సీట్స్ అనేవి అప్పుడు ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. మీరు అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టిన దాంట్లో స్పెషల్ కేటగిరీ సీట్స్ కింద మీరు ఎలిజిబుల్ అవుతారు. స్పెషల్ కేటగిరీ సీట్స్ అనేవి మీకు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్లో అలాట్ అవుతాయి ఓకే. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ నచ్చకపోతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ సీట్ అలాట్మెంట్లో ఈ ఎన్సీసీ కానీ, పిహెచ్ కానీ, క్యాప్ కానీ హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు ఓకే. నెక్స్ట్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు చెక్ వెబ్సైట్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. ఇప్పుడు చూడండి, స్టూడెంట్ హ్యావ్ టు బ్రింగ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అలాంగ్ విత్ ఒరిజినల్స్. సో మనకు ర్యాంక్ కార్డ్ ఒకటి, హాల్ టికెట్ ఒకటి క్లియర్. నెక్స్ట్ 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్, నెక్స్ట్ క్యాప్ కానీ, ఎన్సీసీ కానీ, పిహెచ్ కానీ మీ దగ్గర ఏ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్, ఇవన్నీ ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి, ఆడ వెరిఫికేషన్ చేస్తారు. నెక్స్ట్ 2 sets జిరాక్స్లు, 2 sets జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలి ఓకే. మీ ర్యాంక్ కార్డ్ ఒకటి, మీ సిపి గెట్, హాల్ టికెట్ నెంబరు, హాల్ టికెట్ ర్యాంక్ కార్డు 2, 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో. డిగ్రీ మెమో రాలేదంటే సెమిస్టర్ వైజ్ మెమోస్ మీ దగ్గర ఏది ఉంటే అది మీరు సర్టిఫికేషన్, వెరిఫికేషన్ ఏది అప్లోడ్ చేస్తే అది. నెక్స్ట్ ఇక క్యాప్, ఎన్సీసీ, పిహెచ్. ఇప్పుడు పిహెచ్ అంటే సదరం సర్టిఫికేట్ ఉంటుంది, ఎన్సీసీ అంటే ఎన్సీసీ బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ ఉంటుంది. ఏ సర్టిఫికేట్ అనేది అది ఉన్న వేస్టే, పని చేయదు అన్నట్టు. మినిమం బి కానీ, సి కానీ ఉండాలి. నెక్స్ట్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మర్ పర్సనల్స్. సో మీ ఆర్మీ రిలేటెడ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, సో దానికి సంబంధించింది సర్టిఫికేట్. ఇది ఆఫ్లైన్ వెరిఫికేషన్ అండి. సో మీరు ఆఫ్లైన్ వెరిఫికేషన్ ఈ డేట్స్లో అటెండ్ అయితే మీకు సెకండ్ పేజ్లో హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ పేజ్ అలాట్మెంట్లో ఏం హెల్ప్ కాదు, ఈ వెరిఫికేషన్ అనేది సెకండ్ పేజ్ కోసం ఓకే. సో డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ అండ్ బాయ్.